అన్నది. ఫ్రీడమ్, మానిటరింగ్ ఫ్రీడమ్ అనేది కూడా 100% ట్రూ. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అదే. అంటే మానిటరింగ్ అంటే వాళ్ళకి తెలియాలి వాళ్ళ బౌండరీస్ ఏంటి, ఎక్కడ దాకా వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి అన్నది వాళ్ళు తెలియాలి. మనము ఎడ్యుకేట్ చేయాలి పిల్లలకి, ఆడపిల్లలకి, అండ్ వాళ్ళకి కూడా తెలియాలి. మీరు అంటే టీనేజర్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటంటే సోషల్ మీడియాలో చాలా తొందరగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోవడం, ఎవరైనా చెప్తే నమ్మేయడం, ఇలా మోసపోవడం ఇవి జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకి మీరు ఒక మంచి సజెషన్ ఇవ్వండి. నేను చెప్పేది ఒక్కటేనండి, అందరూ ఎడ్యుకేటెడ్ పిల్లలు వీళ్ళు సోషల్ మీడియా ఎవరైతే దీన్ని చూస్తున్నారో ఎడిక్షన్ లాగా తయారు చేసుకో, ఒక వ్యసనం లాగా కావద్దు. ఫస్ట్ థింగ్, దాన్ని గంటల తరబడి చూడటము, దాన్ని ఏంటంటే ఎవరైనా అసలు అక్కడ నుంచి ఎవరైనా ఏదైనా కదా అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి పడిపోకుండా జాగ్రత్తగా వాళ్ళు ఏంటంటే చెక్ చేసుకోవడము, అండ్ ఏదైనా కొంచెం రెడ్ ఫ్లాగ్ లాగా అంటే అవుట్ ఆఫ్ ద వే కొంచెం ఏదైనా అనిపిస్తే వెంటనే ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయటము. అండ్ ఇంకొకటి కామన్గా చూసేది ఏంటంటే ఇవాళ రేపు ఈ హ్యాకర్స్ ఎక్కువైనాక మనీ ఒకటి చాలా మనీ పోగొట్టుకుంటున్నారు ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువైనప్పటి నుంచి. సో ఇమ్మీడియట్గా సైబర్ సెక్యూరిటీని అలర్ట్ చేయటము, ఎక్కడ కూడా రాంగ్ పిక్చర్స్ అంటే వాళ్ళవి అంటే ఎక్కడ కూడా ఎవరి చేతిలో పడకుండా కాపాడుకోవడము, ఇలాంటివి కొంత డెఫినెట్గా కేర్ తీసుకోవాలండి. టీనేజర్స్ ఏంటంటే రాంగ్ ట్రాప్లో పడకండి, పైసలు పోగొట్టుకోకండి, అడిక్షన్కి గురి కాకండి. ఈ ఏది మన గ్యాడ్జెట్స్కి కానీ సోషల్ మీడియాకి కానీ అడిక్షన్ అవ్వకండి. అండ్ ఏదన్నా ఉంటే మీ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకు మించిన గొప్ప స్నేహితులు అనుకోండి, మీకేంటంటే మిమ్మల్ని కేర్ టేకర్స్ అనుకోండి, మీ తల్లిదండ్రులకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో. వాళ్ళతోని మాట్లాడండి, భయంతో దాన్ని ఉన్న ప్రాబ్లమ్ని పెంచుకోకండి, ఏదున్నా మాట్లాడండి. మన పోలీస్ వాళ్ళు ఉన్నారు, షీ టీం ఉంది ఇప్పుడు మనకి, షీ టీంలో లేడీ పోలీస్ వాళ్ళు ఉన్నారు, మీతో మీ సమస్యలు ఫ్రీగా డిస్కస్ చేయండి. ఎవ్వరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, అండ్ వాడికి అడిక్షన్కి గురి కాకండి. హౌ షుడ్ బి ద ఫ్రెండ్ సర్కిల్? డెఫినెట్లీ ఫ్రెండ్ సర్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ సీ లైక్ దిస్ సేయింగ్, ఏదైతే సేయింగ్ ఉంటుందో, భగవంతుడు మనకి కుటుంబాన్ని ఇస్తారు కానీ ఫ్రెండ్స్ని మనం చూస్ చేసుకుంటాం, అది తేడా. సో మనం చూస్ చేసుకునే ఫ్రెండ్ సర్కిల్ ఎటువంటిది అన్నది మన క్యారెక్టర్ మీదకి డిపెండ్ అయి ఉంటుంది. మన సంస్కారం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. రాంగ్ దాంట్లో పడకుండా మంచి కంపెనీస్ చూస్ చేసుకోవడము, పాజిటివ్గా, హ్యాపీగా, లైట్ కంపెనీ, లాఫ్టర్ కంపెనీ, అలాంటిది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. టీనేజర్స్ పిల్లలకు కానీ ఏ ఏజ్లో కూడా అసలుకు కొంచెం ఏంటంటే కీప్ ఇట్ లైట్. అండ్ ఏది కూడా 100% మిమ్మల్ని గురించి మీరు 100% అన్ని సోషల్ మీడియాలో పెట్టకండి. మీ లైఫ్ మొత్తం ఓపెన్ బుక్ లాగా సోషల్ మీడియాలో పెట్టకండి. అందరూ ఏంటంటే రాంగ్ చేతుల్లో పడి దాన్ని మిమ్మల్ని ఏంటంటే బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా మంచి ఫ్రెండ్ సర్కిల్ చూస్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ కూడా కొంతవరకు డిపెండ్ అయి ఉంటుంది దాని మీద. ఎలాంటి కంపెనీలో మీరు మూవ్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, పిల్లలు సిన్సియర్గా మంచిగా ఏంటంటే వెళ్తున్నారు, వస్తున్నారు, అందరికీ ఎంత రిలాక్స్ అవ్వాలో, ఎంత ఫన్ ఉండాలో అంత ఉండాలి అది. కానీ ఈక్వల్గా కెరియర్ ఓరియంటెడ్గా ఉండాలి. ఆ కెరియర్ ఓరియంటెడ్గా, ప్రొఫెషన్ ఓరియంటెడ్గా ఉండే ఆ గ్రూప్ సర్కిల్ ఊరికే ఇటు అటు తిరిగేసి అన్ని వ్యసనాలకు అలవాటయ్యి అలాంటి రాంగ్ కంపెనీలో పడకండి. మంచి గ్రూప్లో ఉండండి, ఎదగండి, అండ్ మంచిగా సెటిల్ అవ్వండి. ఓకే.